తులసి ఆకులను వినాయకుడి పూజలో ఎందుకు ఉపయోగించారో తెలుసా? పురాతన కాలం నుంచి తులసి మొక్కకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. అదేమిటంటే విఘ్నేశ్వరుడు ఒకసారి గంగా నది ఒడ్డున కూర్చొని తపస్సు చేస్తుంటాడు. అదే సమయంలో తులసి అనే ఓ మహిళ అక్కడికి వచ్చి గణేశుణ్ణి చూసి ముగ్ధురాలవుతుంది. వెంటనే గణేశుని వద్దకు వెళ్లి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అయితే అందుకు వినాయకుడు నిరాకరిస్తాడు. వివాహం చేసుకుంటే తన తపస్సుకు భంగం కలుగుతుందని అంటాడు. దీంతో తులసికి కోపం వచ్చి వినాయకుడికి శాపం పెడుతుంది. అతని వివాహం బలవంతంగా ఇష్టం లేకుండా జరుగుతుందని తులసి అంటుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన వినాయకుడు తులసికి శాపం పెడతాడు. ఒక రాక్షసుడితో ఆమె వివాహం జరుగుతుందని, అతని వల్ల అన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వినాయకుడు తులసికి శాపం పెడతాడు. అయితే వెంటనే తులసి తన తప్పు తెలుసుకుని శాప విమోచనం చేయమని గణేశుణ్ణి ప్రార్థిస్తుంది. కాగా గణేశుడు అప్పుడు ఏమంటాడంటే, శాప విమోచనం చేయలేనని, కానీ వచ్చే జన్మలో తులసి మొక్కగా జన్మిస్తావని, ఆ మొక్క లేకుండా విష్ణువుకు పూజ జరగదని, అంతేకాకుండా దాంట్లో అనేక ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటాయని వినాయకుడు తులసికి వరం ఇస్తాడు. అనంతరం తులసి శంఖచూద అనే ఓ రాక్షసుని వివాహం చేసుకుంటుంది. కొద్ది రోజుల పాటు కష్టాలను అనుభవించి ఆమె మరణిస్తుంది. మళ్ళీ తులసి మొక్క రూపంలో జన్మిస్తుంది. అప్పటి నుంచి తులసి మొక్క ఆకులను విష్ణు పూజకు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కూడా తులసి ఆకులు లేనిదే విష్ణు పూజ పూర్తి కాదని చెబుతారు. అంతేకాదు తులసి మొక్కలో ఉన్న ఔషధ గుణాల గురించి కూడా ఇప్పుడు మనందరికీ తెలుసు. కాగా అంతటి పవిత్రమైన తులసిని వినాయకుడి పూజలో మాత్రం వాడరు. ఎందుకంటే వారిద్దరి మధ్య జరిగిన ఆ సంఘటనే అందుకు కారణమని పండితులు చెబుతున్నారు.